నమస్కారం. సిఎన్ఆర్ మోటివేషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అంశాన్ని గురించి నేర్చుకుందాం. అదేమిటంటే, మనం ఎదుటి వ్యక్తికి ఒక విషయాన్ని అతడికి అర్థమయ్యే విధంగా తెలియచేయాలనేది ఉద్దేశం. ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక చీమ తన కోరికని నెరవేర్చుకోవాలనే సంకల్పంతో దేవుడి కొరకు తపస్సు చేసింది. ఆ చీమ చేస్తున్న తపస్సును మెచ్చిన దేవుడు చీమ ముందు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన దేవుడిని చూసిన చీమ ఆదర బాదరతో తన కోరికని స్పష్టంగా తెలియచేయలేక, దేవుడా, నేను మనిషిని కరిచిన వెంటనే మరణించాలి అని కోరుకున్నది. అప్పుడు భగవంతుడు అదెంత పని, తతస్థు అని వరమిచ్చాడు. ఇక ఆ వరాన్ని పొందిన చీమ ఆ వరాన్ని ప్రయత్నం చేస్తూ ఒక మనిషి దగ్గరికి వెళ్ళి తన కాలిపైన కరిచింది. వెంటనే అతడు చేతితో టప్పు మన చీమ పైన కొడితే చీమ చచ్చి ఊరుకున్నది. ఇందులో నీతి ఏంటిదంటే, చీమ తన వరాన్ని దేవుడితో సరిగ్గా కోరుకోలేదు. కావున ఇలాంటి కోరికలు, ఇలాంటి విషయాలు ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా అడగాలి. అప్పుడే మన కార్యకలాపాలని మనం సక్రమంగా, విజయవంతంగా నెరవేర్చుకోవచ్చని ఈ కథ ద్వారా మనం తెలుసుకొనవచ్చు. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.